3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా మరి మన దగ్గర ఒక దగ్గర చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ డివిజన్లో ప్రత్యేకించి నేను రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి నాతో పాటు ఉన్న ప్రజలే మీరందరూ కూడా నేను ఏ ఎన్నికలైనా కూడా ఆ ఎన్నికల్లో అది నా ఎన్నికలైనా తర్వాత వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలైనా మధ్యలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా కూడా ఈ డివిజన్ను టీఆర్ఎస్ పార్టీకి లేదా తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత కూడా మీరు కంచుకోటగా ఈ డివిజన్ని ఎప్పుడు కూడా పార్టీకి నిలిపిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటా, నేను ఎప్పుడు మర్చిపోను. మీ ఈ డివిజన్లో ఉన్న పేద ప్రజానీకం, హిందువులు, ముస్లింలు, మరి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, పూల వ్యాపారం లేదా రాళ్లు కొట్టుకొని మరి జీవనం సాగించే వాళ్ళు అనేక మంది ఈ డివిజన్లో ఉన్నారు. కాయకష్టం చేసుకొని పనిచేసే వాళ్ళందరూ కూడా అజయన్నతోనే ప్రయాణం చేశారు. అజయన్నతోనే దాదాపుగా మరి 10 సంవత్సరాల పైన నాతోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో భాగంగా లేదా పార్టీ తీసుకున్న అనేక కార్యక్రమాల్లో కొన్ని పదుల సంఖ్యలో కార్యక్రమాల్లో కూడా ఈ డివిజన్ నుంచి జానీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి ఇక్కడ పార్టీగా కదలటం మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఈ డివిజన్కి సంబంధించి కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జరుగుతాయనే ఉద్దేశంతో ఔత్సాహికుడైనా సరే తనకి ఇంట్రెస్ట్ ఉందన్న ఉద్దేశంతో ముందుకొస్తే ఆ రోజు మొయిన్ భాయ్, మహమూద్ భాయ్, తర్వాత జానీ భాయ్, తాజ్ భాయ్ అందరు కలిసి మరి మీరు ప్రపోజ్ చేస్తేనే ఆ రోజున మరి మనం ఆ కార్పొరేటర్ను మనం ఎంచుకోవడం జరిగింది. అది ఫిమేల్ రిజర్వేషన్ అయితే మరి ఉమెన్ రిజర్వేషన్ అయింది, ఆడవాళ్ళకి అయింది. అయితే సరే అని చెప్పి కుటుంబంలోనే అవకాశం ఇచ్చాం. 3 పిల్లలు ఉన్నారంటే మరి భార్యకి అవకాశం వస్తుందో రాదు అని అంటే తల్లిగారికి ఇచ్చినాం. తల్లిగారు అనారోగ్యంతో చనిపోతే తర్వాత బై ఎలక్షన్ వస్తే పిన్నమ్మ గారికి ఇచ్చినాం. పిన్నమ్మ గారిని గెలిపించుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ఎలక్షన్లో మరి పిల్లలకు సంబంధించిన 3 పిల్లల యొక్క రూల్ తీసేస్తే తర్వాత వారింట్లోనే వారి భార్యకే ఇచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు మరి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో 3 సార్లు ఈ 10 ఏళ్లలో మేము ఎవరిని చూడలే. మేము కేవలం పార్టీ ఎవరైతే అందరం కలిసి ఐకమత్యంగా మీ వెనక నిలబడి ఉన్నాం. ఎందుకంటే ఈ పేద ప్రజానీకానికి మంచి జరుగుతుందని, మంచైనా చెడైనా వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా ఇక్కడ స్థానికంగా చూసుకునే మహమూద్ భాయ్, మొయిన్ భాయ్ ఉన్నారు. మీతో పాటుగా ఈ డివిజన్లో ఉన్న మెజారిటీ మైనారిటీ సభ్యులు అలాగే హిందువులు అందరూ కూడా ఒక్కతాటి మీద ఉంటారనే ఉద్దేశంతో ఆ రోజు మరి మీరు చెప్పినట్లుగా చేయడం జరిగింది. మీరు కూడా ఎన్నడూ కూడా ఆల్టర్నేటివ్గా ఆలోచించలే, ఒక పేరు కూడా చెప్పలే. కేవలం మరి ఆ కుటుంబానికే లేదా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులకే పదవుల కోసం అని చెప్పే మన శక్తి అంతా కూడా దారబోశారు. దానికోసం అని చెప్పి పేదవాళ్ల కోసం అని చెప్పి జరగాల్సిన పని ఏదైతే ఉన్నదో అది నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఏం చేశాననేది ఇందాక తాజ్భాయ్ చెప్పిండు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే. కానీ నేను ఓడిపోయినమ్మటే ఆ మార్కెట్ మీదనే కన్నుబడి ఆ మార్కెట్లో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా మరి మున్సిపాలిటీ తరఫు నుంచి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని అందరినీ ఎల్లగొట్టి వాళ్ళని డిస్టర్బ్ చేసి మళ్ళీ 10,000 కడితే తప్పితే మీకు కార్డు ఉండదని చెప్పి, ఐడి కార్డు ఉండదని చెప్పి పేదవాళ్ళ దగ్గర నుంచి జులుం చేసి మరి 10,000 మున్సిపాలిటీకి కట్టించి నాకు అర్థం కాలేదు అన్ని డబ్బులు దేనికి అవసరం పడతాయి, పేదవాడి దగ్గర తీసుకున్న 10,000కి మీరు ఏం లెక్క చెప్పారు, ఏం ఖర్చు పెట్టారు, మళ్ళీ ఏం సౌలతులు ఇచ్చారు వాళ్ళకి అనే దానికి ఒక్క సమాధానం కూడా లేదు. ముక్కు పిండి వసూలు చేశారు పేదవాళ్ళ దగ్గర. సరే చేశారు. ఆ రోజు వాళ్ళు అనుకున్నది ఏంటంటే వీళ్ళందరూ పువ్వాడ జయకుమార్ మనుషులు, ఈ పువ్వాడ జయకుమార్ మనుషులకి ఇబ్బంది పెడితే పర్మనెంట్గా వీళ్ళు పువ్వాడ జయకుమార్ నుంచి దూరం అయిపోతారు అనుకున్నారు. కానీ మీరు ఇబ్బంది పెట్టిన 3 నెలల్లోనే మొత్తం పువ్వాడ జయకుమార్ మనుషులందరూ మళ్ళీ పువ్వాడ జయకుమార్ దగ్గరికి వచ్చారు. ఒకటే గమనించాలా,
అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. కానీ అధికారంలో మనం ఉన్నప్పుడు నీకు ఆ రోజు ముచ్చటపడో లేకపోతే మనసుపడో నువ్వు చెప్పిన దొంగ హామీలు 6 గ్యారంటీలు తులం బంగారం లేకపోతే మరి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మనం ఇచ్చిన దానికి తులం బంగారం మరి ఇస్తామంటే మహిళలు కొంత ఆశపడ్డారు. అట్లనే 2000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తుంటే 4000 ఇస్తామన్నారు. లేదా వికలాంగులకి 4000 మనం ఇస్తుంటే 6000 ఇస్తామన్నారు. ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా 2500 రూపాయలు మీకు మీ అకౌంట్లో ప్రతి నెల వేస్తామని చెప్పన్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. मैं एक बात पूछना चाहता हूं, मैं हमारे बहनों को, 1 तुला नहीं 1 ग्राम भी आपको सोना मिला क्या किसी के घर में शादी हुआ जब, या कोई अपने बच्चे की शादी के बाहर बात छोड़ो, या कोई अपने घर में कोई औरत को 2500 रुपये मिला क्या? ये 2.5 साल में मैं पूछ रहा हूं. कोई एक औरत को एक घर में बताइए, या आपके घर में बुजुर्गों को 2000 के अलावा 4000 अगर आपको पेंशन मिला तो कोई आपको मिला तो आप हाथ उठाइए. नहीं तो कोई विकलांग पेंशन 4000 6000 किसी को मिल रहा है तो आप बेफिक्र से बता सकते हैं. पूरे झूठे वायदा करे, झूठे वायदा करके సత్య में आए, పదవిలోకి వచ్చారు. వచ్చి ఆ రోజున మోసపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వాళ్ళ నోటి దగ్గర ఉన్న కూడు లాగేసి వాళ్ళ కడుపు మీద కొట్టి 10,000 రూపాయలు గుంజుకుంటే ఇవాళ ఎంత బాధ అవుతున్నదంటే నాకు ఆ విషయం తెలిసిన రోజున నేను నిజంగా కూడా చాలా బాధపడ్డా. ఎంతో బాధ నాకు లోపల కడుపులో కలిగిందంటే ఇంత అన్యాయంగా ప్రజలు నీకే ఓట్లేశారు. నీకు ఓట్లేసి నేను అంటున్నది ఆ రోజున జరిగిన ఎన్నికల్లో నీకు ప్రజలు నేను అంత చేసినా కూడా మీ దొంగ హామీలు నమ్మి మీకే ఓట్లేశారు. వేసిన తర్వాత కూడా వాళ్ళ మీద ఈ రకంగా కక్ష తీర్చుకోవటం సబబా కరెక్టా అని చెప్పి నాకు ఆ రోజున చాలా బాధ అయింది. సరే సమయం వస్తుంది, తప్పకుండా చీకటి తర్వాత వెలుగు వస్తుంది, చెడు తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి. సూర్యుడు ఉదయిస్తాడు, వెలుగు వస్తుంది. रोशनी जब आएगा तब जरूर जो है इंसाफ होगा. इंसाफ होने के लिए आपके तरफ लड़ने के लिए मदद चाहिए. మీ మద్దతు ఉంటే మీరందరూ కలిసికట్టుగా ఉండి ఐక్యంగా ఉంటే తప్పకుండా మీకోసం పోరాటం కోసం అజయ్ అన్న నిలబడి ఉంటాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 2.5 సంవత్సరాల్లో నా కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నందుకు నాకెంత బాధ ఉన్నదో జానీ మాటల రూపంలో జానీనే చెప్పిండు. మీరెంత బాధపడ్డారనే విషయం కూడా నేను కూడా గ్రహించగలుగుతా. కాబట్టి ఇప్పటికైనా సరే మనం పార్టీని మళ్ళీ తిరిగి నిర్మించుకుందాం. ఈ డివిజన్లో రాబోయే ఎన్నికల్లో మీరెవరి పేరు చెప్తే వాళ్ళ పేరు నా ముఖ్యం నా విషయం కాదు. గతంలో మనం ఎట్లయితే అనుకున్నామో ఈసారి కూడా అట్లనే ఈ డివిజన్ వాసి, ఈ డివిజన్కి సంబంధించి పేద ప్రజలకు సంబంధించిన వ్యక్తి లేదా వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించే అర్ధరాత్రైనా అపరాత్రైనా నిలబడగలిగే వ్యక్తిని, మీరు సూచించిన వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు మీద నిలబెట్టి గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం ఎన్నికల గురించి మాట్లాడటానికి రాలేదు. ఇవాళ పరివర్తన జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదైతే మార్పు అన్నారో ఆ మార్పుని ప్రజలు చూశారు. ఏంటయ్యా మారిందయ్యా అంటే ఏం మారలే, ప్రజల బతుకులు ఏం మారలే. ప్రజల బతుకులు మారకపోగా ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చేది, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మేము రోజు ఇడిచి రోజు మంచిగా టెన్షన్గా మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఇవాళ 4 రోజులకు ఒకసారి కూడా ఖమ్మం టౌన్లో మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, మోరీలు ఎత్తే పరిస్థితి లేదు. అపరిశుభ్రమైన వాతావరణంలో కనీసం డివిజన్లలో రోడ్లకి పెచ్చులు లేచిపోతే కూడా రోడ్ల పెచ్చులు కూడా వేస్తలేని పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. మన కోర్ టౌన్ 2 టౌన్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి కూడా మీరు చెప్పండి దయచేసి. మీకు తెలిసి మీకు ఉపయోగపడి ఒక్కటన్నా సరే ప్రజలకు సంబంధించిన మేలు అభివృద్ధి కార్యక్రమం జరిగిందా ఈ 2.5 సంవత్సరాల్లో అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏం చేయలే, ఖాళీ వాళ్ళ పదవులు చూసుకోవటం మురుసుకోవటం తప్పితే వేరే ఏం జరగలే. అందుకనే ప్రజలు మళ్ళీ ఒక్కసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు అని బులిపించారు. ఈ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ళు పేదవాళ్ళకి ఎవరికైనా వచ్చినాయా గుండె మీద చేసుకొని చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఎవరికి వచ్చినాయి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్లే. ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? 5 లక్షల రూపాయలు ఏందా అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఇస్తాం, లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బలవంతాన చేర్చుకున్నా కూడా 2.5 సంవత్సరాలైనా
చేరినోళ్ళకైనా ఒక్కళ్ళకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా అంటే అది లేదు. కేవలం కళ్ళబొల్లి కబుర్లు చెప్పి బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ జరిగిన అభివృద్ధిని ఈయన ఆ రోజున అదే పార్టీలో ఉండబట్టి నువ్వు కేసీఆర్ గారి మరి దయాదాక్షిణ్యాలతోని ఆ రోజున మంత్రి అయ్యి ఆ రోజున ఉన్నావు కాబట్టి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కాబట్టి మంత్రి అయినావు. కానీ ఆ జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో దాని తర్వాత నేను మంత్రిగా అయిన తర్వాత జరిగింది. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. మందికి పుట్టిన బిడ్డని నా బిడ్డ అని ముద్దాడుకుంటానికి నీకెట్లా సిగ్గు లేదో కానీ మాకైతే జనానికైతే సిగ్గు అవుతుంది. అందరు అంటనే ఉన్నారు, అయ్యయ్యో ఇది తప్పు కదా, ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన డబ్బులతోని అజయ్ కుమార్ గారు చేసిన అభివృద్ధి కదా, వీళ్ళేంది దీనికి ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు, లేకపోతే ఫోటోలు వేసుకుంటున్నారు, దీనికి బాంబులు కాల్చుకుంటున్నారు, అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నారు అని చెప్పి దొంగ ప్రచారం చేసుకుంటున్నారని మంది మరి నవ్వుకునే విధంగా మీ ప్రవర్తన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 3 మంత్రులున్న ఈ జిల్లాలో నేను ప్రత్యేకించి మీకు గుర్తు చేయదలుచుకున్నా. కేవలం ఒక 3 నెలల క్రితం ఇదే మరి ఫిబ్రవరి 24వ తారీఖు నాడు వెలుగుమట్లలో పేదవాళ్ల గుడిసెలు ఏ రకంగా కూల్చి రాత్రికి రాత్రి 800 మందిని నిరాశ్రయుల్ని చేసి రోడ్డు మీద పడేశారో మీ అందరికి ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. మిమ్మల్ని ఏ రకంగానైతే మున్సిపాలిటీ మార్కెట్ నుంచి మెడలు బట్టి బయటికి గెంటేసిర్రో అదే రకంగా 12 ఏళ్లుగా వాళ్ళు ఉంటున్న ఇళ్లలో నుంచి వాళ్ళని మెడలు బట్టి గెంటి రాత్రికి రాత్రిని వాటిని కూల్చి కబ్జాదారులకు అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అండకు నిలబడి వాళ్ళకి 10 రోజులు 15 రోజులు భోజనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి ప్రభుత్వం మీద కొట్లాడితే దిగి రాక తప్పలేదు. అయినా సరే వాళ్ళు కేవలం మళ్ళీ 300 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు. మిగతా వాళ్ళకి అన్యాయమే జరిగింది. ఇవాళ అన్యాయాన్ని ప్రశ్నించరని చెప్పి ఎవడు అడిగేవాడు లేడని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు. కానీ అజయన్న సైన్యం ఖమ్మం జిల్లాలో ప్రతి వాడకి మళ్ళీ పువ్వాడ తిరుగుతాడు, బయలుదేరుతాడు. పేద ప్రజలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వాడ వస్తా. అట్లనే ఖమ్మం జిల్లాలో ప్రతి ఊరికి వస్తా, ప్రతి గుడానికి వస్తా, ప్రతి తండాకు వస్తా, ప్రతి మరి ఇంటికి వస్తా, ప్రతి గడపకు వస్తా. ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆ పేద ప్రజల పక్షాన ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేకించి ఖమ్మం నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడటానికి మీ అజయన్న సిద్ధంగా ఉన్నాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజల్లో పరివర్తన రావాలి అని అంటే నేను కూడా ఆ పరివర్తన కోసం చూసిన. ఇవాళ అందరూ కోరుకునేది ఒక్కటే, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఈ పరివర్తన మొదలైంది. ఇది రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనసులో ఉంది. కేసీఆర్ గారి హయాంలో జరిగిన ఏదైనా సరే సంక్షేమమైనా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా కడుపులో చల్ల కదలకుండా ఏ ఆడబిడ్డ పెళ్ళైనా కూడా అజయన్న పిలిచి 116 రూపాయల చెక్కుతో పాటుగా చీర సార పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి న్యాయం చేసినాం. ఇవాళ పరిస్థితి లేదు. పెళ్ళైన 1-2 సంవత్సరాలు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలతోని చెక్కులతోని ఫోటోలు దిగుతా ఉన్నారు. తులం బంగారం ఏమైందా అని అంటే ఇంకెక్కడ తులం బంగారం 1,50,000 అయింది, ఇంకేడ కొంటామన్నారు. మరి స్కూటీలు ఇస్తామన్నారు మా ఆడపిల్లలకి, చదువుకునే వాళ్ళకి, కాలేజీలకు వెళ్ళేటోళ్ళకి ఒక్క స్కూటీ కనపడుతుందా నేను అడుగుతున్నా. లేదా మీరు ఇచ్చిన స్కూటీలతోని ఈ ఖమ్మంలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆడికాడికి కథలు లేకుండా అయిపోతున్నదా అని అడుగుతా. కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ విషయాలు గుర్తు చేస్తే మాత్రం కోపం వస్తుంది. నువ్వు దొంగ హామీలు 420 హామీలు ఇచ్చి యువతకి మరి ఉద్యోగం లేని వాళ్ళకి 4,000 రూపాయలు యువత డిక్లరేషన్ మీరు చెప్పలేదా? ప్రియాంక గాంధీని తీసుకొచ్చి చేతులు పిచ్చి చప్పట్లు కొట్టించి నిరుద్యోగ భృతి అన్నారు. లేదా దళితులకి 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. చదువుకునే పిల్లగాళ్ళకి 5 లక్షల రూపాయలు సహాయం చేస్తామన్నారు. ఒక్కటి కూడా జరగలే. మనం ఆఖరికి మైనారిటీల కోసం కానీ, బీసీల కోసం కానీ, లేదా ఎస్సీ ఎస్టీ సోదరులకు కానీ విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు మనం చేస్తే దాన్ని కూడా అటకెక్కించి దానికి డబ్బులు లేవు. ఆఖరికి సరే ఏదో ఒకటి చేసి మన పిల్లగాళ్ళకి ఇంత చదువుకొని ఓ డిగ్రీలోనో ఇంజనీరింగ్లోనో పోతే ఆడ ఫీజు రీమెంట్ కూడా బంద్ చేసి పెట్టారు. ఆల్రెడీ చెప్పేసారు, పిల్లలు మీరు కాలేజీలకు మీరే కట్టుకోవాలా,
వస్తే గిస్తే మీ అకౌంట్లో పడితే అప్పుడు చూసుకుందామన్నారు. ఇవాళ దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. దాని విషయంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. సరే, నేను రైతుల గురించి, రైతులకు జరిగిన నష్టం గురించి, అక్కడ ఇస్తానన్న రుణమాఫీ, రైతు బంధు ఎట్లా ఎగ్గొట్టిరన్న విషయం గురించి నేను ఇక్కడ చెప్పను ఎక్కువ, ఎందుకంటే అది మీకు అప్రస్తుతం. కానీ మీకు జరిగినంత మేలు బహుశా నేను అనుకోవటం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో జరిగిన మేలు మరెవ్వరికి కూడా జరగలే. అనేక మంది మైనార్టీ సోదరులకి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా కూడా 10% రిజర్వేషన్తోని మరి చాలా మందికి మరి ఇళ్ళు లభించినాయి. అట్లా 2,000 మందికి మనం ఇల్లు కట్టించినాం. దాదాపు 5,000 మందికి ఈ నగరంలో ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడుంటే అక్కడ జీవో 58 ద్వారా వాళ్ళకి పట్టాలు ఇప్పించిన. వాళ్ళకి పట్టాలు ఉండంగా కూడా ఇవాళ జబర్దస్తిగా ఇళ్ళన్ని కూడా కూలగొడతా ఉన్నారు. రోడ్లు విస్తరణ అని, అభివృద్ధి అని. నేను ఒకటే చెప్పిన, అభివృద్ధి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు జరగాలి తప్పితే ప్రజలకు ఇష్టం లేని అభివృద్ధి ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి రాదు. వాళ్ళ కడుపు కొట్టి చేసే అభివృద్ధి ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజున మనం కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేసిన తర్వాత కూడా పాత బస్ స్టాండ్ అట్లనే ఉండాలి అని ఈ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి మీ డివిజన్ వాసులు కూడా కోరితే పాత బస్ స్టాండ్ కూడా సిటీ బస్ స్టాండ్ కింద కంటిన్యూ చేసి మనం అహం లేదా మరి ప్రతిష్ట కోసం అని పోలే. ప్రజలకు ఏం కావాలో అది ఆలోచించుకున్నాం, చేసినాం. ఖమ్మాన్ని నెంబర్ 1గా నిలబెట్టినాం. ఈరోజు నువ్వు తీగల వంతెన పట్టుకొని నువ్వు తలకిందులుగా ఏలాడినా కూడా అది పువ్వాడ అజయ్ కుమార్ చెప్తే కేసీఆర్ ఇచ్చిన శాంక్షనే తప్పితే నువ్వు నిన్నెవడు నమ్మడు. అది నువ్వు రేపు దాంట్లో లైట్లు వెలిగించుకో, మీరందరు కాంగ్రెస్ వాళ్ళు దానికి కాంగ్రెస్ రంగులు పెట్టుకొని ఆ తీగలు పట్టుకొని తలకిందులు ఏలాడినా కూడా ఖమ్మం ప్రజలకు తెలుసు. ఆ 180 కోట్ల రూపాయలు దాంతో పాటుగా అటు ఇటుగా నిర్మాణం చేస్తున్న మరి ఏదైతే మరి నత్తనడికి నడుస్తున్న మరి సీసీ వాళ్ళు అవన్నీ కూడా అజయ్ కుమార్ అడిగితే కేసీఆర్ గారు ఇక్కడ 4 లక్షల ప్రజానీకం మధ్యలో ఇచ్చిన మరి వాగ్దానం అది. దాంతో పాటుగా మెడికల్ కాలేజు అడిగితే మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, అడిగితే ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిండు. మన మైనారిటీ బిడ్డల కోసం మైనారిటీ స్కూళ్ళు నేను అడిగితే నా దగ్గర ఎక్కువ ఉన్నది పాపులేషన్ అని అంటే మరి మైనారిటీ స్కూళ్ళు ఇచ్చిండు. అదే కాదు, రంజాన్ వస్తుందంటే అన్ని చోట్ల కన్నా మా దగ్గర ఎక్కువ మంది ఉన్నారు పేదలనంటే ప్రతి నియోజకవర్గానికి 2,000 కిట్లు ఇస్తే మాకు 6,000 కిట్లు, 10,000 కిట్లు తీసుకొచ్చి రంజాన్ తోఫాలు ఇస్తుంటే ఏమైంది? రంజాన్ తోఫా లేదు, రంజాన్కి విందు లేదు, ఇఫ్తార్ లేదు, లేదా ఏ పండగ క్రిస్మస్కి లేదు, బతుకమ్మకి చీరలు లేవు. ఆఖరికి వచ్చినాయి ఏమయ్యా వచ్చినాయి అంటే ఇందిరమ్మ చీరలను వచ్చి వాటిని ఎవరికి పంచుతున్నారా అంటే అంగన్వాడీలకిన్ను ఆర్పీలకు పంచుతున్నారు తప్పితే సామాన్య మహిళలకు మాత్రం ఏం జరగలే. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. మైనారిటీలకు ఏం వనగూరింది? నేను ఎంతో కష్టపడి విలువైన మరి స్థలాన్ని, బ్రహ్మాండమైన స్థలాన్ని, ఎకరం పైన స్థలాన్ని కొత్త షాదీఖానా కోసం కేటాయించి 4 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి దాని నిర్మాణం మొదలుపెట్టి పిల్లర్లు లేపితే కేవలం అజయ్ కుమార్కి పేరు వస్తుందని నేను ఓడిపోయినా అని చెప్పి ఆ ప్రాజెక్టుని అటకెక్కిచ్చారు, దాన్ని ఆపేశారు. మరి మైనారిటీల కోసం మీరు ఏం చేశారు చెప్పాలని నేను ఈ సందర్భంగా గుండె మీద చేసుకొని మరి మీరు చెప్పాలని కోరుతా ఉన్నా. ఆ రోజు చాలా మాట్లాడారు పదవుల విషయంలో అన్యాయం లేకపోతే అదని ఇదని. మనం చేసినంత, మన హయాంలో జరిగినంత మరి మైనారిటీలకి ఎవరు చేశారు? మనం చేసినాం. అట్లనే మరి మేజర్ మరి కమ్యూనిటీ అయిన హిందువులకు కూడా ఎవరు చేశారు? మనం చేసినాం. కానీ అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు పేలిన ప్రాలాపనలు ఏవైతున్నాయో అవే ఇవాళ వాళ్ళకి ఉరితాళ్ళు అవుతా ఉన్నాయి. చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేక మరి తిమ్మిని బమ్మిని చేయడానికి ఏదో చేస్తూ ఉన్నారు, ఆపసోపాలు పడతా ఉన్నారు. అయితే అజయ్ అన్న మీద ప్రేమ ఇక్కడున్న ప్రజలకు కానీ లేకపోతే ఇక్కడున్న కార్యకర్తలకు కానీ ఏ రూపంలో ఉన్నదనేది ఒక నెల క్రితం కరెక్ట్గా ఇవాళ 19వ తారీఖు, పోయిన 19వ తారీఖు నాడు నా జన్మదినం రోజున నాకు 60 ఏళ్ళు నిండి అంటే నన్ను ఆశీర్వదించడానికి వచ్చి 10,000 మంది వస్తే అంత కింద పడి చక్కర్లు పడి బోర్ల పడి దానికి వాంతులు చేసుకొని ఇంకేదో చేసుకొని మరి ఇదని చెప్పి బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలకు మేలు చేస్తే, ప్రజల కడుపులో ప్రేమ ఉంటే తప్పకుండా వస్తారు. దానికోసం నువ్వు టోకెన్ పెట్టి డబ్బులు ఇచ్చి మీటింగ్కి తీసుకుపోయినట్టు తీసుకుపోవాల్సిన అవసరం లే. అట్లా పోయి తీసుకోపోతే తర్వాత మిగిలేయి ఖాళీ కుర్చీలే అని ఈ సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకని మీరు ఎన్ని సంవత్సరాలు మీరు అనుభవం ఉంది, ఎన్ని సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, లేకపోతే మంది 40 ఇయర్స్ ఇండస్ట్రీనా లేకపోతే 30 ఇయర్స్ ఇండస్ట్రీనా కాదు, ప్రజలకి మనం ఏం చేశాము అది. మన ఇండస్ట్రీ
మన పొలిటికల్గా మన లైఫ్ ఇండస్ట్రీ ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడింది అనేది ముఖ్యం. అది ఖమ్మం ప్రజలకి, ఖమ్మం నియోజకవర్గ ప్రజలకి ప్రస్ఫుటంగా తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ నేను ఆస్వాదన కల్పిస్తా ఉన్నా. ఈ 2.5 సంవత్సరాలే కాదు, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీకు ఏ కష్టం వచ్చినా కూడా అజయ్ అన్న పిలిస్తే పలుకుతాడు. ఇది పదవుల కోసం కాదు, ఇది మీకు నాకు మధ్య ఏర్పడ్డ బంధం. ఇది ఒక రక్త సంబంధం లాంటిది, పేగు బంధం లాంటిది. ఈ పేగు బంధం తెగితే తెగిపోయేది కాదు, మనిషి పోతేనే పోయేది తప్పితే అంతవరకు మీకు నాకు మధ్యలో ఈ బంధం ఇట్లనే ఉంటుందని మళ్ళీ ఒక్కసారి తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి మీ అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. మంచి సమయంలో చేరారు. ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంది, కమిటీలు కూడా వేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్ అయ్యి ఇక్కడ జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున మీరు తీసుకోవాలా.